హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాయుడు. ఈరోజు 10th డిసెంబర్ 2024. ఈరోజు మనం మార్కెట్ జరిగిన విధానం మనం పరిశీలించినట్టయితే ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక స్లైట్ మూమెంటే మనం చెప్పుకోవచ్చు. కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ నిన్న కొంచెం మైనస్లో ఉంది కాబట్టి కన్సాలిడేషన్ అయ్యే పొజిషన్లో కొంచెం ప్లస్లోకి వచ్చని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా చూసుకుంటే కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏదైతే బాటమ్ అవుట్ అయినప్పుడు అక్కడ నుంచి మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ నుంచి ఏ విధంగా దీన్ని సపోర్ట్ లెవెల్ తీసుకొని 50,500 దగ్గర నుంచి 53,500 దగ్గర నుంచి కూడా 750 పాయింట్స్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. దాని జోన్ ఐడెంటిఫికేషన్ కూడా మనకి ఇలాగ ఏదైనా ఒక సపోర్టెడ్గా ఒక సాఫ్ట్వేర్ని మీరు ఎంకరేజ్ తీసుకుంటూ ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇది డిమాండ్ జోన్ బ్లూ కలర్లో వస్తుంది. డిమాండ్ జోన్లోకి వచ్చినప్పుడల్లా మళ్ళీ ఒక సప్లై జోన్ ఎత్తుకునే వరకు కూడా మార్కెట్లో నీట్గా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మార్కెట్లో ట్రేడ్ చేయడానికి మంచి స్కోప్ అనేటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ ఇండెక్స్ కూడా అదేవిధంగా మనకి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయొచ్చు అన్నది అంతా కూడా ఈజీగా మనం లెర్నింగ్ చేసిన తర్వాత మనం ట్రేడ్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను నిఫ్టీ గురించి కూడా చెప్తున్నాను. నిఫ్టీ కూడా మార్కెట్లో ఏదైతే ఒక టేకాఫ్ తీసుకోవడానికి కన్సాలిడేషన్ మోడ్ ఏదైతే ఉన్నదో ఆ కన్సాలిడేషన్ మోడ్ నుంచి టేకాఫ్ అవుతుంటే మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ఏదైతే రన్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పొజిషనల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా చేస్తున్నాము. ఇది మార్కెట్లో దీనిపైన మార్కెట్ సస్టైన్ అవుతే 24,780 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫండమెంటల్గా మనం పొజిషనల్గా కూడా మార్కెట్లో అక్యుములేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక 2 స్టాక్స్ని నేను రికమెండ్ చేస్తున్నాను. అవి ఈ రోజు కానీ రేపటి నుంచి మనం ఏదైతే స్టాక్స్ మనం రికమెండ్ చేస్తున్నామో ఆ స్టాక్స్లో మనకి లాంగ్ టర్మ్ బేస్లో మనం ఒక 6 మంత్స్ 1 ఇయర్ లేకపోతే 5 ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ బేస్లో మార్కెట్లో డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే టీవీఎస్ మొత్తం కన్సల్టేషన్ అయ్యే ఉంది. 1 or 2 ఫేజెస్లో మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చినప్పుడు చూసి మనం మార్కెట్లో దీంట్లో 2-3 ఫేజెస్లో మనం కానీ మార్కెట్లో తీసుకోగలిగితే టీవీఎస్ మోటార్స్ కానీ టాటా మోటార్స్ కానీ ఈ రెండు కూడా మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాంట్లో చూసుకున్నప్పుడు మనకి టాటా మోటార్స్ని మనం 800 రేంజ్లో ఆర్ 720 780 ఆర్ 790 770 రేంజ్లో కూడా మనం అక్యుములేట్ చేసుకున్నట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది టాటా మోటార్స్ దీని ఫండమెంటల్స్ కూడా మనం చెక్ చేద్దాం. టాటా మోటార్స్ అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కూడా మనకి మార్కెట్లో ఆటోమొబైల్ రంగానికి చెందినటువంటి స్టాక్స్లో మనకి లాంగ్ రన్ చూసుకున్నట్టయితే మంచి మూమెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్లో 2,400 2,500 దగ్గర ఒక 1 or 2 ఫేజెస్లో మన మార్కెట్ని మనం అంచనా వేసి ఏదైతే ఆటోమొబైల్ రంగం ఏదైతే మనకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందో దాంట్లో కూడా మనకి ఏదైతే టీవీఎస్ మోటార్స్ లాంటిది మంచి క్యాపిటలైజేషన్ అంటే 1,20,000 కోట్ల క్యాపిటలైజేషన్తో ఉంది. అదేవిధంగా దీంట్లో మనకి దీని యొక్క ఎక్స్పాన్షన్ విషయంలో గట్రా అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఉంటమే కాకుండా మనకి ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ కూడా 30% నుంచి 50% వరకు కూడా లాస్ట్ 3 years నుంచి కూడా 50% వరకు కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ కూడా మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి స్టాకు. ఫండమెంటల్గాను టెక్నికల్గాను కూడా సూటబుల్ అయిన స్టాకు. మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్న స్టాకు. మనం ఇలాంటి స్టాక్స్లో మనకి ఏదైతే మంచి బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ టాటా మోటార్స్ కూడా సుమారుగా 3,00,000 కోట్ల కంపెనీ ఇది. ఇది కూడా 800 and 790 ప్రైస్లో మంచి ప్రైస్ కానీ చెప్పుకోవచ్చు. దాన్ని అక్యుములేట్ చేసుకునే విధానం కానీ మీరు చూసుకోగలిగినట్టయితే ఏదైతే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలని ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి ఇంతకుముందు పెద్దగా రాణింపలేనటువంటి స్టాక్ 20% వరకు కూడా లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి కూడా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఏదైతే నెట్ ప్రాఫిట్ ఏదైతే మైనస్లో ఉన్నటువంటి 19, 20, 21 ఉన్నటువంటి మైనస్ నుంచి కూడా మామూలుగా మార్కెట్ నిదానంగా కవర్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మనకి క్వార్టర్ అద్భుతమైన రిజల్ట్ 2,680 అదేవిధంగా 31,000 అదేవిధంగా 33,000 అది ఊహించిన దానికన్నా మంచి ప్రాఫిట్ని తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ విధంగా మనకి మార్కెట్లో ఏదైతే మనకి నెట్ ప్రాఫిట్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నది, ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నది. ఇలాంటి స్టాక్స్లో మనకి ఏదైతే మనం అవుతున్నప్పుడు
మనకి ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇలాంటి స్టాక్స్లో మనం తీసుకుంటే అద్భుతమైన బెనిఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఫండమెంటల్గా టెక్నికల్గా కూడా మనం ఒక 2 స్టాక్స్ని మనం రికమెండ్ చేస్తున్నాము. వీటిల్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోగలిగినట్టయితే మంచి బెనిఫిట్స్ వచ్చి మంచి లాంగ్ టర్మ్లో ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ మినిమం 6 మంత్స్ అయితే ఉంచడానికి ప్రయత్నం చేసే విధంగా, అదేవిధంగా మ్యాక్సిమం మీరు 3 ఇయర్స్ డౌన్ ది లైన్ మీరు మార్కెట్లో పెట్టుకోగలిగినట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఫండమెంటల్గా మీరు నేర్చుకోవాలనుకున్నా లేదా ఫండమెంటల్ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వివరంగా విపులంగా చెప్పడానికైతే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.